మహర్షుల వారు బోధించినటువంటి ఉపదేశసారంలో మూడవ పద్యాన్ని ఈరోజు శ్రవణం చేస్తున్నాం. మూడవ పద్యము ఈశ్వరాతీతం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తిదాయకం. అంటే ఈశ్వరార్పితం, నీవు చేసేటువంటి కర్మలు. మొదటి పద్యంలో ఏం తెలుసుకున్నాం? కర్మలు అనేవి భగవంతుని యొక్క ఆజ్ఞతో మాత్రమే జీవుడికి సంక్రమిస్తాయి. రెండవ పద్యంలో ఏం తెలుసుకున్నాం? కర్మ అనేది అది ఫలితం ఇచ్చిన తర్వాత జీవుడు అజ్ఞానంగా ఆ సుఖభోగాల్లో ఉండిపోకుండా జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. ఇది రెండవ పద్యం. మూడవ పద్యం ఈశ్వరాతీతం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం, నీవు చేసేటువంటి కర్మలను, నిత్యాకృతం అంటే నిత్యము నీవు చేసేటువంటి కర్మలను ఏవైతే ఉంటాయో ఆ కర్మలను ఈశ్వరార్పితం అనుకోవాలి. ఓహో, ఈరోజు నేను బాగా డ్రైవింగ్ చేశాను, చాలా దూరం చక్కగా డ్రైవింగ్ చేశాను అని నేను చేశాను, ఇది నేను సంపాదించాను, ఈరోజు నా వ్యాపారంలో నాకు ఇంత లాభం వచ్చింది, ఈరోజు నేను ఈ విధంగా చేయటం వల్ల నాకు ఇంత సంతోషాన్ని కలిగింది అని నీ సంతోషాన్ని, నీ లాభాన్ని, నీ కష్టాలని, నీ సుఖాలని, నీ దుఃఖాలలో ఫలిత కారణం నీవే అనుకునే అజ్ఞానంలో ఉండిపోకుండా వాటికి కారణం ఈశ్వరుడని, వాటిని ప్రసాదించింది ఈశ్వరుడు దయ వలన అని ఆ విధంగా పరమాత్మకు నీ యొక్క సుఖాలను, సంతోషాలను, కర్మల యొక్క ఫలితాన్ని ఈశ్వరుని యొక్క పాదాలకు అర్పించి, ఈశ్వర, ఈరోజు మాకు ఈ దర్శన భాగ్యాన్ని కలిగించవు, ఈరోజు మాకు ఈ శ్రవణ భాగ్యాన్ని కలిగించవు, ఈరోజు మాకు ఈ విధంగా ఈ సంతోషాన్ని ఇచ్చావు, ఈరోజు ఈ విధంగా మేము కుటుంబం అంతా సంతోషంగా ఒక సమావేశం అవ్వగలిగాము అంటే ఇదంతా ఈశ్వరుని యొక్క కరుణ. ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే మేము ఈ విధంగా కలిసాము అని చెప్పి నీ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని నేను అనే అహంకారం కాకుండా ఈ కర్మల యొక్క ఫలితం పరమేశ్వరుడు అని చెప్పి ఆ ఈశ్వరుని పాదాలకు నీ కర్మలను అర్పించాలి. ఇది మూడవ పద్యం. అందులో ఇంకొక లైన్ ఏం చెప్తున్నారంటే చిత్తశోధకం ముక్తి సాధకం. అంటే చిత్తం అంటే ఏంటంటే ఇదే ఎన్లైటన్మెంట్, అంటే ఆత్మ సాక్షాత్కారం. మనము పర్యాయ పదాలు ఉంటాయి, ఆత్మ, బ్రహ్మము, పరమాత్మ, చిత్తము. చిత్తశోధకం అంటే నీవెవరో తెలుసుకోవటం. నీవు తెలుసుకోవటం. ఎంతసేపు యూట్యూబ్లో రీల్స్ చూసుకోవడం, ఈరోజు ఉద్యోగానికి వెళ్ళొచ్చాను, అలసిపోయాను, ఈరోజు వంటలు చేశాను, ఈరోజు షాపింగ్ చేశాను, ఈరోజు నిత్య కర్మలన్నింటినీ చాలా చక్కగా చేసేసాను, చాలా మంచిది, కర్మ సముద్రంలో చాలా చక్కగా కొట్టుకొని తేలియాడుతున్నారు. మరి ఒకానొక రోజు ఈ జీవుడు మరలా మరణిస్తాడు, మరలా పుడతాడు. ఇదే నా కర్మ ఫలితం. ఇది ఇంకంటూ ఒక అంతిమ లక్ష్యం ఉండాలి కదా. అదే చిత్తశోధకం అంటే ఆత్మ విచారణం. నీవెవరో నీవు తెలుసుకోవటం. రమణ మహర్షి నీవెవరో నీవు తెలుసుకోవటం అదే ఆత్మ సాక్షాత్కారానికి తొలిమెట్టు. అది ఏ రోజైతే నీవు మొదలు పెడతావో నీ విచారణలు, నీ సంస్కారాలన్నీ కూడా భగవంతుడి పాదాల యందు సంస్కరించబడతాయి.